కార్టూన్ ఉంటుంది. ఏం కార్టూన్ అది? ఏనుకిన్ను చేపకి ఒకే రకమైన పరీక్ష పెట్టాలి. సో అట్లాంటి పరీక్షల వలన స్టూడెంట్లో ఉండేటువంటి ఎబిలిటీస్ రావు. ఒక దాంట్లోనే మనం టెస్ట్ చేస్తాం. అందుకోసం ఏం చేస్తాము, ఆ ఏజ్కి అప్రాప్రియేట్గా, ఆ లెవెల్కి అప్రాప్రియేట్గా అసెస్మెంట్స్ని డిజైన్ చేస్తాం. అందుకోసం వచ్చినటువంటి అసెస్మెంట్ ఇది. సో 1-2 తరగతులకి అదే అసెస్మెంట్ ఇచ్చేసేసినట్లయితే పెద్దగా ఉపయోగం ఉండదు. వాళ్ళకి కావలసినటువంటి స్కిల్స్ని మనము తెచ్చుకోలేము అనేటువంటి అంశంతో తీసుకొచ్చాం. ఒకసారి పీడిఎఫ్ ఇక్కడ కొద్దిగా బయటకు వెళ్ళి మీకు కింద పీడిఎఫ్ పీడిఎఫ్ ఇక్కడ ఏం చూపించబోతున్నానంటే మీకు FLNకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని చూపించాం. మనం కండక్ట్ చేసాం FLN NAS. ఎలా కండక్ట్ చేసాం? ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? మీరు చేయలేదు, అది టీచర్స్ చేయలేదు, సిఆర్పిఎస్ను డైట్ స్టూడెంట్స్ చేస్తారు. చూసారా? అసలు సర్వే ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? తెలియదు, మనకి తెలియదు. మన పిల్లల్ని చేశారు, మనం అబ్జర్వ్ చేసామా అని అడుగుతున్నాం. ఎందుకంటే మనం ఇన్వాల్వ్ అవ్వలేదు దాంట్లో. చేశారు. ఒకసారి మీ పేరు సార్? అట్లా వద్దు, అది నాకు శాంప్లింగ్ వద్దు. మీరు క్వశ్చన్ ఎట్లా పెట్టారు చెప్పారు. స్టూడెంట్కి అసెస్మెంట్ ఎట్లా పెట్టారు? ఎస్, 1-to-1 అసెస్మెంట్. ఏం చూపించారు? ఒక టూల్ చూపించి. ఏ క్లాస్ పిల్లలు? 1 to ఓకే. చూపించి ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవమని చెప్పారు సార్ బాబుని. పేరాగ్రాఫ్ బాగా చదివితే కథాస్థాయికి వెళ్ళాం సార్. పేరాగ్రాఫ్ బాగా చదవకపోతే అక్కడ తర్వాత పదాల స్థాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది 1-to-1 చేసినటువంటి అసెస్మెంట్. ఎవరు చేశారు? థర్డ్ పార్టీ చేశారు. థర్డ్ పార్టీ అంటే డైట్ కానీ, డైట్ స్టూడెంట్స్ కానీ, సిఆర్పిస్ కానీ, అంటే టీచర్ కాదు. ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి టీచర్ దగ్గర చెప్పేటువంటి ఆన్సర్ యొక్క ఫ్రీక్వెన్సీకి బయట వ్యక్తి దగ్గర చెప్పేటువంటి ఆన్సర్ ఫ్రీక్వెన్సీకి తేడా ఉంటుందా? ఉండదు. టీచర్ అడిగే విధానంలో ఒక రకంగా ఉంటుంది, ఇంకొకటి అడిగే విధానంలో ఇంకొక రకంగా ఉంటుంది. సో మన స్టూడెంట్ అక్కడ తప్పు చెప్తున్నాడు, అందుకే కదా రిజల్ట్ తక్కువ వచ్చింది. అదే క్వశ్చన్ని మీరు అడిగితే అక్కడికన్నా బెటర్గా చెప్పగలుగుతాడు. మాస్టర్ మహేష్ గారు, మీరు టీచర్ అయిన తర్వాత అది గమనించారా ఏమన్నా? టీచర్ అడిగితే ఆ పిల్లవాడు స్టార్ట్ తెలిసిపోతుంది కాబట్టి ఆ పిల్లవాడు ఎక్కడో చేసాం సార్, ఇంటి పక్కన లేకపోతే అక్కడ ఆడుకునే అక్కడ చేసాం సార్. ఓకే, అప్పుడు చెప్పడు భయానికి ఫీల్ అవుతాం సార్ బాబు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది అసెస్మెంట్లో ఉన్నటువంటి తేడా. సో అక్కడ జరుగుతున్నటువంటి అసెస్మెంట్ 1-to-1 అసెస్మెంట్లో కొత్త కండిషన్లో స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ తక్కువగా ఉంది, టీచర్ దగ్గర రెస్పాన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందుకే మార్కుల యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ యొక్క శాతం తక్కువగా ఉంటుంది. ఇది జనరల్. కానీ దేన్ని ప్రామాణికంగా తీసుకుంటాం? బయట జరిగింది థర్డ్ పార్టీ లెర్నింగ్ అవుట్కమ్నే ప్రామాణికంగా తీసుకుంటాం ఇన్ జనరల్. కాబట్టి మనం ఏం చేయాలి? మన అసెస్మెంట్ని మనం ఎట్లా డ్రైవ్ చేయాలి? ఈ స్టూడెంట్ కొత్త వాళ్ళ దగ్గర కూడా ఇదే విధంగా చెప్పగలిగేలా మన క్వశ్చన్ ఉండాలి. ఇందాక పొద్దున్న క్వశ్చన్ అడిగారు మాస్టర్, ఏమడిగారు? వాడికి అర్థమయ్యేటట్లుగా, అవగాహన అయ్యేటట్లుగా చెప్పొచ్చా అని అడిగారు. టీచర్ యొక్క క్వశ్చనింగ్కి థర్డ్ పార్టీ క్వశ్చనింగ్కి తేడా అది. మీరు అడిగినప్పుడు చెప్తాడు కొద్దిగా అవగాహన అయ్యే విధంగా చెప్తే, కానీ వాళ్ళు అడిగినప్పుడు చెప్తాడా?
కాబట్టి మన అసెస్మెంట్ ఎలా ఉండాలి అంటే థర్డ్ పార్టీ దగ్గర కూడా చెప్పగలిగేటట్లుగా మన అసెస్మెంట్ ఉండాలి. అంటే మన ప్లానింగ్ ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మనం ఎలా ఆ స్టూడెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేయాలనేటువంటిది ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. ఇది థర్డ్ క్లాస్కి ఇచ్చినటువంటి FLN సీస్ క్వశ్చన్. ఓకే, జస్ట్ డ్రైవ్ చేయండి సార్. ఓకే, అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ పేపర్. మీ అందరూ ఎక్కువ మంది చూసి ఉండరు కాబట్టి క్వశ్చన్ పేపర్ అది బయటికి రావు అవి. ఇది ఒక్క చోట 3వ తరగతి పిల్లవాడికి ప్యాసేజ్ ఇస్తాం, క్వశ్చన్ ఇస్తాం. క్లాస్ రూమ్లో మనము సిబిఎస్ కండక్ట్ చేసేటప్పుడు కూడా మనం వాడికి అసిస్ట్ చేస్తాం. అవునా? నిజాయితీగా మనం అసిస్ట్ చేస్తాం. వాడికి అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రాయమంటాం, ఇది ఎక్కడుందో చూడరా అంటాం, హింట్స్ ఇస్తాం, రకరకాలుగా ఎగ్జామ్ పెడతాం. ఎందుకంటే మనమే పెడుతున్నాం మన స్టూడెంట్కి కాదు. కానీ 3వ పార్టీ పెట్టి చెప్తాడు అదంతా. ఏ చదవమంటే చదువుతాడు, రాయమంటే రాస్తాడు, ఇన్స్ట్రక్షన్ ఏది ఇస్తే అది చేస్తాడు. మనకేంటంటే మన స్టూడెంట్ మీద మనకి ప్రేమ కాబట్టి వాడు దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలడు అన్నటువంటి అవగాహన మనకు ఉంటుంది కాబట్టి మనం వాడికి కొద్దిగా సపోర్ట్ ఇస్తాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇది FLNకి సంబంధించినటువంటి NCERT పెట్టినటువంటి పేపర్ FLN మ్యాథ్స్. FLN అంటే ఇప్పుడు మీరు చేయబోతున్నటువంటి ఏజ్ అప్రాప్రియేట్కి సంబంధించినటువంటి దానికి రిలేటెడ్. నెక్స్ట్ ఇది కూడా థర్డ్ క్లాస్. ఇదేమిటంటే స్కోరింగ్ రూబ్రిక్స్. టీచరు అదే క్వశ్చన్ పేపర్ ఇప్పుడు చూసిన FLNకి సంబంధించినటువంటి రూబ్రిక్స్ ఎట్లా ఇచ్చారు. ఇప్పుడు మీకు కూడా రూబ్రిక్స్ ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి అసెస్మెంట్ టూల్లో కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 ఎలా చేయాలి అనేటువంటి ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇక్కడ అసెస్మెంట్ రూబ్రిక్స్ ఏమి ఇచ్చారు చూడండి. Identifies initial sounds and final sounds in all the given words. 10 to 12 correct answers ki third stage. 6 to 9 correct answers ki second stage. 1 to 5 correct answers ki first stage. Not able to identify the initial sound, 0 stage. Next. ఇలా రూబ్రిక్స్ ఇచ్చాం. ఓకేనా? ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మీకు. రైట్. ఇప్పుడు మనం 1-2 తరగతులు చెప్పిన తర్వాత 3వ తరగతిలో అక్టోబర్లో ఇటువంటి జనరల్గా అక్టోబర్ నవంబర్లలో ఇటువంటి అసెస్మెంట్స్ని మనం ఫేస్ చేస్తాం. 3వ తరగతి చేస్తాం, 5వ తరగతి చేస్తాం, 8వ తరగతి చేస్తాం. ఒక్కొక్కసారి ఏదన్నా ఒక క్లాస్ అటు ఇటుగా సీసీ మారినట్టుగా మారచ్చు. సో 3, 5, 8లో ఏజ్ అప్రాప్రియేట్ ఇటువంటి ఐటమ్స్ని మనము స్టూడెంట్తో ప్రాక్టీస్ చేయించకుండా నేషనల్ సర్వీస్లో మన లెవెల్ పెరుగుతుంది.
కరెక్ట్. ఎప్పుడైనా సరే అసెస్మెంట్ దేని మీద మనం చేస్తామో ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ స్టూడెంట్కి ఉండాలి. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి విధానం వేరు, నీట్ జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విధానాలు వేరు. అవి అనలిటికల్గా ఎక్కువ డిస్క్రిప్టివ్ రాయాలి, ఇక్కడేమో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసి మార్క్స్ పెడితే చాలు. సో దీనికి ప్రిపేర్ చేసి దానికి ఆన్సర్స్ రాయమంటే స్టూడెంట్ రాయగలుగుతాడా? మనకు ఉన్నటువంటి అసెస్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లము అది. మన అసెస్మెంట్ కరికులం బేస్డ్ అసెస్మెంట్, మనం క్లాసులు పాఠాలు చెప్తున్నాం, అసెస్మెంట్ బేస్డ్ అది. కానీ నేషనల్ స్టాండర్డ్స్ కానీ వరల్డ్ స్టాండర్డ్స్ కానీ తీసుకుంటున్నటువంటి సర్వేల యొక్క అసెస్మెంట్ స్ట్రక్చర్ ఇది. మరి రెండింటికి అలైన్ చేయకుండా స్టూడెంట్కి లెవెల్స్ లేదు, టీచర్స్ చెప్పట్లేదు అంటే న్యాయమా? ఎస్. అందుకోసం ఏం చేయాలి? మన స్ట్రాటజీస్ మార్చుకోవాలి, మన టీచింగ్ కెపాసిటీస్, అసెస్మెంట్ టూల్స్, అదేవిధంగా మన లైన్ ఆఫ్ వర్క్ మార్చుకోవాలి. ఈ టూల్ పెట్టడం వల్ల అటువంటి ఉపయోగం ఏంటంటే టీచర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచడం కోసం. అంటే ఒక రకంగా చెప్పి ఇంకొక రకంగా టెస్ట్ చేయకుండా ఏ రకంగా చెప్తామో ఆ రకంగా టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్పుట్ని టీచర్కి ఇవ్వడానికి పెట్టినటువంటి టూల్. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ దీంట్లో ఇది. అంటే మనం దీన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే అసెస్మెంట్ టూల్ని ఒక టూల్గానే చూడమాక, స్టూడెంట్కి ఇచ్చేటువంటి ప్రాక్టీస్ లైన్గా చూడండి. అంటే మీకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చాము, ఎండ్ లైన్లో కూడా నేను అదే పెట్టాను, దాంతో ప్రథమతో మాకు చాలా డిస్కషన్ జరిగింది. సో శాంపుల్ వరకు మారారు వాళ్ళు ఏం మారారంటే శాంపుల్ ఒకటే పెడతామన్న ఫస్ట్ బేస్ లైన్ ఎండ్ లైన్. సో మేము కొన్ని డిస్కషన్స్లో శాంపిల్ వరకు మార్చారు, ఒకే లెర్నింగ్ అవుట్కమ్ని తీసుకున్నాం, అంతవరకు వాళ్ళని ఒపీనియన్. ఎందుకు అట్లా పెట్టాము? కంటిన్యూమ్ టూల్ అనేటువంటిది అకాడమిషియన్స్ కరిక్యులర్ పరంగా సజెస్ట్ చేయాలి, మేము దానికి అగైనిస్ట్. మనం కరిక్యులర్ అసెస్మెంట్స్ చూస్తాం కాబట్టి సర్వేస్కి సంబంధించినటువంటి కంటిన్యూమ్ టూల్ని మనము యాక్సెప్ట్ చేయలేము. కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేషనల్ లెవెల్, వరల్డ్ లెవెల్ సర్వేస్ కోసం మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ టూలు ఎండ్ లైన్ టూలు ఒకటే ఇచ్చాను. టీచరు ఎక్కువ కష్టపడతారా? స్టూడెంట్కి వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తారా? వెరైటీ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇస్తారా? ఈ డౌట్ మీద మేము దాన్ని ఆపి సో శాంపిల్ని మార్చమని అడిగాం, శాంపిల్ మార్చుతాం. సో బేస్ లైన్కి ఒక శాంపిల్ వస్తుంది, ఎండ్ లైన్కి ఒక శాంపిల్ వస్తుంది, ఒకే క్వశ్చన్ పేపర్ రాదు. లెర్నింగ్ అవుట్కమ్ బేస్ ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ రీడ్ రైట్ అప్ టు 99 అంటే అక్కడ కూడా రీడ్ రైట్ అప్ టు 99 ఉంటుంది. ఇక్కడ 99 ఉంటే అక్కడ 88 ఉంటుంది, ఇక్కడ 70 ఉంటే అక్కడ 98. సో డిఫికల్టీ లెవెల్ ఒకే రకంగా ఉంచి లెర్నింగ్ అవుట్కమ్ స్టేజ్లో పెడతాం. సో అక్కడ మనకి ఏజ్ అప్రాప్రియేట్ విధంగా మార్చుకుంటాం. అందుకోసం ఈ అప్రాప్రియేట్ టూల్ని తీసుకొచ్చాం. అంటే మనం ఏజ్ అప్రాప్రియేట్ టూల్ తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే రాబోయేటువంటి సర్వేస్లో, అంటే సర్వే కోసమే ఇది పెట్టట్లేదు, మళ్ళీ సర్వే కోసం మీరంతా మార్చేస్తున్నారా అంటారండి. సర్వే కోసం పెట్టట్లా, సర్వేస్లో ఒక స్టాండర్డైజ్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ని, స్టాండర్డైజ్డ్ లెర్నింగ్ స్టాండర్డ్స్ని అచీవ్ చేయడం కోసం. అవన్నీ కూడా ఎన్సీఆర్టీ ఫిక్స్ చేసినవో లేకపోతే అసర్ లాంటి ప్రథమ లాంటి ఒక ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజ్ అప్రాప్రియేట్ లెర్నింగ్ అవుట్కమ్స్ని డిసైడ్ చేసిన సంస్థలే కదా ఎన్సీఆర్టీ అంటే గవర్నమెంట్ సంస్థ. సో నాస్ పరకు చేసేటువంటిది మనకి యాక్సెప్టబుల్. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకున్నటువంటి రిజల్ట్స్లోనే వస్తాయి. ఒక స్టేట్ గవర్నమెంట్కి ఫండ్ రావాలంటే, ఎఫ్ఎల్ఎన్కి సంబంధించిన ఫండ్ రావాలంటే నాస్లో ఇంత స్కోర్, ఈ స్కోర్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో దాన్నైనా మనం స్టాండర్డ్గా తీసుకోవాలి. కాబట్టి ఆ లెవెల్ చేరాలి అంటే ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ అకాడమిషియన్స్ కానీ ఒక స్ట్రక్చర్డ్గా దాన్ని ఆలోచించి ఏ లెర్నింగ్ అవుట్కమ్స్లో ఎంతెంత ఉండాలనేటువంటిది డిజైన్ చేస్తాం. మరి దాని ప్రకారం మనం వెళ్తే ఈజీగా కదా మనం దానికి చేరుకోవడం. సో అందుకోసం దానికి అలైన్మెంట్ ఇస్తూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఉన్నటువంటి డొమైన్స్, ఎన్ఈపిలో ఉన్నటువంటి కరిక్యులర్ గోల్స్, నాస్ అసర్ లాంటి లెర్నింగ్ అవుట్కమ్స్,
మన కరిక్యులర్ బేస్డ్ అసెస్మెంట్, మన కరిక్యులర్ ఉన్నటువంటి 4 రకాల ఐటమ్స్ని మనం అలైన్ చేస్తూ తయారు చేసినటువంటి టూల్. సో ఈ టూలు ఎక్కడెక్కడ మనకి ఏమేమి లక్ష్యాలను తీసుకొస్తుందంటే, ఒకటి ఎన్ఈపి కరిక్యులర్ గోల్స్ని మనం అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కరిక్యులర్ గోల్స్ అనేటువంటిది ఒకసారి చూడండి మళ్ళీ దాంట్లో 1, 2 తరగతి. 2 హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఉన్నటువంటి కరిక్యులర్ గోల్స్ కాంపిటెన్సీస్, అక్కడ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. 3 నిపుణ్ భారత లక్ష్యాలు, 4 ఏమో మనకి కరిక్యులర్ బేస్డ్ సంబంధించి. సో ఇవన్నీ కూడా అలైన్ చేస్తూ తయారు చేసినటువంటి, అంటే ఒక్కొక్క ఐటమ్ దగ్గర మీరు దేనికి ఇది రిలేట్ అయ్యింది అనేటువంటిది చూసుకుంటే మీకు దాంట్లో ఒక ఐడియా వస్తుంది. సో ఈ 4ని దగ్గర పెట్టుకోండి. ఈ టూల్లో ఈ క్వశ్చన్ ఎక్కడ లెర్నింగ్ అవుట్కమ్కి మ్యాప్ అయ్యింది, ఏ కరిక్యులర్ గోల్కి మ్యాప్ అయ్యింది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఏ యాక్టివిటీకి మ్యాప్ అయ్యింది చూసుకోండి, ఒకసారి స్టడీ చేయండి. సో అది వచ్చేసి నెక్స్ట్ చేసాం, బాగానే ఉంది. నాస్ సర్వేల్లో మనం చక్కగా పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి యాక్టివిటీ చేసాం. కానీ బయట ప్రపంచం ఎలా ఉంది? మన దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్ ఎవరితో పోల్చుకుంటాడు? కార్పొరేట్ వాళ్ళతో పోల్చుకుంటాడు. కార్పొరేట్ వాళ్ళు ఇంత బారుగో లేకపోతే ఇంకోటో సినిమాలు చూపిస్తారు. మరి మన స్టూడెంట్ ఏమవ్వాలి? కరిక్యులర్ని పూర్తిగా పక్కన పెట్టేసుకుంటే ఏమవ్వాలి? అది కూడా మనమే ఆలోచించాలి కదా. టీచర్గా మనదే కదా బాధ్యత. మనం ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తున్నప్పుడు మన స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడేటువంటి బాధ్యత కూడా మనదే. సో కరిక్యులర్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎలా కాపాడాలి? ఆల్రెడీ మీకు కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్, క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్ని మీకు 1 నుంచి ఇంట్రడ్యూస్ చేసాము. దాంట్లో క్వశ్చన్ యొక్క క్వాలిటీని మీరు గమనించారు. అంటే సిసిఈలో ఉన్నటువంటి క్వశ్చన్ క్వాలిటీకి, కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్లో ఉన్న క్వశ్చన్ క్వాలిటీకి మీరు గమనించారు. ఆ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ని తయారు చేసేటువంటి ఇద్దరు, ఒకసారి రాయుడు పోతన్, రఘుబాబు గారు, వీళ్ళిద్దరు 1, 2 తరగతులకు సంబంధించి మీకు సిబిఐ క్వశ్చన్స్ని తయారు చేసేటువంటి మన స్టేట్ అసెస్మెంట్ సెల్ మెంబర్స్. వీళ్ళిద్దరూ ఈఐ దగ్గర, అంటే వీళ్ళతో పాటు ఇంకా టీం ఉన్నారు, హై క్లాసెస్ 1, 2 తరగతులకు సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళిద్దరు ఆ క్వశ్చన్స్ని తయారు చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ని తయారు చేసేటువంటి పద్ధతి కూడా ఒక్కసారి దీంట్లో, ఎందుకంటే దాని మీద ఇంకొక డిస్కషన్ ఉంది. అక్కడ క్వశ్చన్ తయారు చేయాలి. క్వశ్చన్ తయారు చేసిన తర్వాత అప్రూవల్కి, ఇంకా ఆన్లైన్లో అప్రూవల్కి ఇంకొకరి దగ్గరికి పంపించాలి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి, ఇదిగో ఇది డైరెక్ట్గా అడుగుతున్నారు, ఇది అప్లికేషన్ క్వశ్చన్, ఈ అప్లికేషన్ క్వశ్చన్లో మెకానికల్ కంటెంట్ ఉంది, సో దీన్ని ఇట్లా మార్చండి అని మళ్ళీ వెనక్కి పంపుతారు ఆన్లైన్లో. మళ్ళీ వీళ్ళు దానికి సంబంధించినటువంటి మార్పులు చేసి మళ్ళీ అప్రూవల్కి పంపుతారు. సో అక్కడ వ్యాలిడేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు క్వశ్చన్ పేపర్లోకి ఎక్కిస్తారు. క్వశ్చన్ పేపర్లోకి ఎక్కించిన తర్వాత కూడా ఇంకొకళ్ళు ఉంటారు మళ్ళీ ఐడెంటికల్ పేపర్ సాల్వ్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే, నాన్ మ్యాథమెటిక్స్కి తెలుగు వాళ్ళతో, తెలుగు వాళ్ళని మ్యాథమెటిక్స్లో ఇట్లా రకరకాలుగా మనం చేస్తాం. మన కుస్మా గారు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి మనకి ఆ పేపర్ సాల్వర్గా చేశారు. ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడంలో స్టూడెంట్ ఏ విధమైనటువంటి ఇబ్బంది పడతాడు అనేటువంటిది, క్వశ్చన్ క్లారిటీ ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేస్తారు స్టూడెంట్ లాగా. సో అక్కడ అయిన తర్వాత అది కూడా వాళ్ళు ఏదైనా రిమార్క్స్ ఏమి ఇవ్వకపోతే ఇది బాగానే ఉంది అంటే అప్పుడు బయటకు వస్తుంది. సో దీని మీద మీ డిస్కషన్ తర్వాత పెడదాం. సో ఇక్కడ అటువంటి సిబిఏలకి వెళ్ళడానికి, అటువంటి కరిక్యులర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళడానికి ఏజ్ అప్రాప్రియేట్ టూల్ సరిపోతుందా? ఇంతకుముందు చెప్పిన ఏజ్ అప్రాప్రియేట్ టూల్ సరిపోతుందా? ఏజ్ అప్రాప్రియేట్ టూలు అండర్స్టాండింగ్, రెస్పాన్స్ మ్యాక్సిమం చూడాలి, చదవాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ మూడింటి మీద ప్రధానంగా ఉంది. కంటెంట్ మీద పెద్దగా లేదు, కానీ మన దగ్గర టెక్స్ట్ బుక్ ఏముంది, కొంత కంటెంట్ ఉంది. ఆ కంటెంట్లో నాలెడ్జ్ ఉంది, దాంట్లో అప్లికేషన్ ఉంది, దాంట్లో అండర్స్టాండింగ్ ఉంది. వాటిని కూడా టెస్ట్ చేసుకోవాలి కదా. మరి పూర్తిగా వదిలేస్తే ప్రైవేట్ స్కూల్స్తో మనం పోటీ పడలేము,
పోటీ సంగతి పక్కన పెట్టి స్టూడెంట్కి సంబంధించినటువంటి నెక్స్ట్ క్లాస్ లెవెల్కి వెళ్ళేటువంటి స్కిల్స్ని మనము ఇవ్వలేము. సో స్మూత్ ట్రాన్సిషన్ కోసం ఏం చేసామంటే ఈ బేస్ లైన్ ఎండ్ లైన్ టెస్టులు ఏజ్ అప్రాప్రియేట్ టూల్కి వదిలేసి మిగిలినటువంటి FA2, FA3, SA1, SA2లో కంటెంట్కి సంబంధించినటువంటి 3వ తరగతిలో రాబోయేటువంటి క్వశ్చన్స్ టైప్స్ని అలవాటు చేయడం కోసం స్టూడెంట్కి అక్కడ కూడా మళ్ళీ ఆ ఎగ్జామ్స్ని కంటిన్యూ చేస్తాం. అంటే కంటెంట్ బేస్డ్ ఎగ్జామ్స్ కంటిన్యూ చేస్తాం. వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం, ఏజ్ అప్రాప్రియేట్ చేస్తున్నాం, కంటెంట్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అసెస్మెంట్స్ పెడుతున్నాం. 3 రకాల గోల్స్ని మనం అచీవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు కష్టం ఏర్పడుతుంది. టెక్స్ట్ బుక్ని తీసుకుంటారు, కంటెంట్ చెప్తారు. ఏజ్ అప్రాప్రియేట్ దగ్గరకు వచ్చేసేసరికి ఇది కాదు కదా, అక్కడ చదివించాలి కదా, అక్షరాలు కదా, లేకపోతే బొమ్మ చూపించాలి కదా, ఈ డౌట్స్ వస్తాయి. ఈ రెండింటిని అలైన్ చేసుకోవడమే ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి అంతకుముందు వారం రోజులు వచ్చినటువంటి పెడగాజీకి సంబంధించినటువంటి నాయకులు. సో టెక్స్ట్ బుక్ మెటీరియల్ని దగ్గర పెట్టుకొని టెక్స్ట్ బుక్ మెటీరియల్ని ఈ అసెస్మెంట్ అలైన్మెంట్కి ఎలా మ్యాప్ చేసుకోవాలి అనేటువంటిది పెడగాజీలో నేర్చుకోవాలి. పెడగాజీలో మనం టీచర్స్కి అలవాటు చేయాలి. అంటే ఒక టెక్స్ట్ బుక్లు 2వ తరగతి స్టూడెంట్కి 1వ తరగతి టెక్స్ట్ బుక్ తెచ్చి 1వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదాలని చదివించడం, లేకపోతే ఆ స్టాండర్డ్కి సంబంధించినటువంటి బయట టెక్స్ట్ని నేను టెక్స్ట్ బుక్లో కాకుండా అన్సీన్ టెక్స్ట్ బుక్ని ఏదన్నా తీసుకొచ్చి ఒక పేపర్లో న్యూస్ పేపరో లేకపోతే ఇంకోటి దాన్ని తీసుకొచ్చి, లేకపోతే మనకి ఫోన్లోనో ఇంకొక టెక్స్ట్ని చూపించి చదివించడం. ఇటువంటి యాక్టివిటీస్ని ఈ పెడగాజీలో మీరు రూపొందించుకోవాల్సి ఉంటుంది. అసెస్మెంట్ రావాలి అంటే నేను ఇక్కడ మాట్లాడుతుంది ఓన్లీ అసెస్మెంట్స్ గురించి, పెడగాజీ గురించి కాదు. కాబట్టి ఈ అసెస్మెంట్కి ఉపయోగపడే పెడగాజీస్ని అక్కడ మీరు అలైన్ చేసుకోవడంలో మీకు ఉన్నటువంటి సమస్య ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4వ పాయింట్ దగ్గర ఇంకెవరికన్నా ప్రాబ్లం, ఇంకేమైనా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయా చెప్పండి. నేను చెప్పిన ప్రాబ్లం కాకుండా ఇంకా ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయా? ట్రాన్సిషన్కి మనం తయారు చేసేటువంటి అసెస్మెంట్స్ దగ్గర అవును. అందులో మార్గం లేదు. ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకుంటే అసెస్ చేయాల్సిందా ఓన్లీ వాడడం ఓకే కొత్తగా సమస్య వచ్చే అవకాశం ఉంది. రైట్. సమస్య ఏంటంటే నిజంగా మాట్లాడినప్పుడు అసలు కంపారిజన్ గురించి పక్కన పెట్టండి. కంపారిజన్ చేసే అంశాల గురించి మేము రాష్ట్ర స్థాయిలోనే డిఫర్ చేస్తున్నాం. వీళ్ళకి తెలుసు అసెస్మెంట్స్ అది. కంపారిజన్ అనేటువంటిది మేము అసలు పూర్తిగా పక్కన పెట్టాం. మా వైపు నుంచి కంపారిజన్ రాదు. అసలు బేస్ లైన్ ఎండ్ లైన్ కంపారిజన్కే మేము అగైనిస్ట్. కానీ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి కోసం మాత్రమే మనం పెడుతున్నాము. అంటే ఎంత డెవలప్ అయ్యారో తెలుసుకోవడానికి మనం టీచింగ్ దానికి పెడతాం. కాబట్టి మార్కులు కంపారిజన్ పక్కన పెట్టండి. ఇందాక చెప్పాను నేను, సిన్సియారిటీగా, నిజాయితీగా, శాంటిటీగా మనం చేసే పని మీద, మనం చేసేటువంటి రిజల్ట్ మీద మాత్రమే ఆలోచించాలి. నెక్స్ట్, హౌ టు క్యాప్చర్ క్వశ్చన్ వైజ్ రెస్పాన్సెస్, క్రియేట్ డాష్ బోర్డ్స్ విత్ అసెస్మెంట్ డేటా. ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెట్టారు, ఏజ్ అప్రాప్రియేట్ టూల్ పెట్టారు. ఏజ్ అప్రాప్రియేట్ టూల్ పెట్టిన తర్వాత మీకు ఒక డొమైన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ రెస్పాన్స్ అనాలిసిస్ చేయాలి. మీరు స్కూల్ లెవెల్లో చేయాలి, ఒక 10 మంది స్టూడెంట్స్వి, మీ దగ్గర 10 మంది ఉంటే 10 మంది, మండల్ లెవెల్లో చేయాలి, స్టేట్ లెవెల్లో చేయాలి. అట్లా 1,00,000, 2 లక్షల పైగా అక్షల స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇంతమంది చేయాలి. డొమైన్ మార్కుల్ని ఎలా మనం చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి. ఇది ఇంకొక పెద్ద సమస్య. రేపు టీచర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇంకొక ప్రాబ్లం. ఏం చేయాలి ఇక్కడ? మీరు ఎలా అనుకుంటున్నారు?
ఎగ్జామ్ పెట్టడం ఒక్కటే కాదు కదా, ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనం ఎగ్జామ్ పెట్టడానికి, అసెస్మెంట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అసెస్ చేయడమే కదా, అంచనా వేయడమే కదా. అంచనా వేయాలి అంటే మనకు ఆ డొమైన్లో వచ్చే మార్కులు కావాలి కదా, ఆ డొమైన్లో వాటి రెస్పాన్సెస్ కావాలి కదా. ఏం చేయాలి? ఎవరి దగ్గరన్నా సొల్యూషన్, మీరు ఇచ్చే కొత్త సొల్యూషన్ బట్టి మేము వెళ్తాం, లేదా పాత సొల్యూషన్స్లో ఉంటాం. చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎస్, బర్డెన్గా ఫీల్ అవుతారు టీచర్స్, బర్డెన్గా ఫీల్ అవుతారు, బర్డెన్గా ఫీల్ అవుతారు, కరెక్టే. కానీ మనం అసెస్ చేయాలి అంటే, సిన్సియర్గా శాంటిటీగా అసెస్ చేయాలి అంటే బర్డెన్ని తప్పదు, బర్డెన్కి మనం వెళ్ళాల్సిందే. ఇది ఎందుకోసం చేస్తున్నాము? మన స్టూడెంట్స్ కెపాసిటీని పెంచడం కోసం చేస్తున్నాం. సో దానికి సంబంధించి 6 రోజుల ఎగ్జామ్స్ని ప్లాన్ చేస్తారు. ఒక్కొక్క డొమైన్కి ఒక్కొక్క రోజు సంబంధించి 6 రోజులు ప్లాన్ చేస్తారు. అంటే టైం ఇస్తాం, టైంకి సంబంధించినటువంటి 2 రోజులకు, 3 రోజులకి, 4 రోజులకి అట్లా టైంని మనం చేస్తాం. సో క్వశ్చన్ వైజ్ కానీ డొమైన్ వైజ్ కానీ మనం రెస్పాన్సెస్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది ఒకటి మీరు టీచర్స్కి అవేర్ చేయాల్సినటువంటి అంశం. ఎలా చేస్తాం? ఓఎంఆర్ఆ, ఓసీఆర్ఆ? కాకినాడలో ఓసీఆర్ చేసాం మనం. వెంటనే ఫోన్తో స్కాన్ చేస్తే రిజల్ట్ వెంటనే వచ్చేది. టీచర్కి అంత థింకింగ్ బర్డెన్ లేకుండా వన్స్ ఒకసారి అతను వచ్చినటువంటి మార్క్స్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫీడ్ చేయగానే రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చేసరికి మనం చేయగలం. ఓకే, ఓసీఆర్లో అదే ఉంది. అప్పుడు అలా అయితే ఇప్పుడు కాకినాడ ఓసీఆర్లో అదే చేశాం. ఏంటంటే స్టూడెంట్ ఓఎంఆర్ లాగానే దాంట్లో నెంబర్స్ పెట్టేస్తాడు, 1 2 3 రాస్తాడు. ఫోన్ చేయగానే దానికి ఏ డొమైన్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అటువంటిది దాంట్లో మీకు వెంటనే వితిన్ సెకండ్స్లో చూపిస్తుంది. అదొకటి, అది ఓసీఆర్. ఇంకా గుజరాత్లో కన్వే జీనియస్ అనేటువంటి ఒక కంపెనీ ఒక యాప్, చాట్ బోర్డ్ అనేటువంటి యాప్ చేస్తుంది. దాంట్లో ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ 1 స్టూడెంట్ దగ్గరికి వెళ్తారు. క్వశ్చన్ నెంబర్ 1, ఆ 1లో కరెక్ట్ 1 or 0, కరెక్టా రాంగ్, లేదా రెస్పాన్స్ ఏం పెట్టాడు, ఏ పెట్టాడా, బి పెట్టాడా, సి పెట్టాడా, అక్కడ టైప్ చేస్తారు. టైప్ అంటే సెలెక్ట్ చేస్తారు, టైపింగ్ ఏం లేదు, సెలెక్ట్. అలా స్టూడెంట్ వైజ్ రెస్పాన్సెస్ అన్నీ ఆ చాట్ బాట్లో అంటే ఫోన్లో వచ్చేస్తాయి. అదొక పద్ధతి. సో ఈ 3 పద్ధతుల్లో ఏది అనేటువంటిది మీరు కూడా ఒక ఇది ఇచ్చేస్తే దాన్ని బట్టి మనం తర్వాత డిస్కషన్స్కి వెళ్తాం. నెక్స్ట్, సో క్వశ్చన్ వైజ్ రెస్పాన్సెస్ కంపల్సరీ. దానికి మనం టీచర్స్ని రెడీ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ని మనం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ సార్, ఇక్కడ అంటే బర్డెన్ ఫీల్ అవుతారు ఒకటి, రెండోది వాళ్ళు అంటే ఓన్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ స్కూల్స్లో ఈ 1-2 తీసుకోవడానికి ఎంత బర్డెన్ ఎందుకు అనే ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నాకెందుకు ఈ బర్డెన్ అని అనుకునే వాళ్ళు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఏదైనా తీసుకోవాల్సిందే, ఏదైనా చేయాలి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్ని తీసుకుంటారు సార్, వండర్ఫుల్ రిజల్ట్స్ రావాలంటే దానికి ఈ సంవత్సరానికి రాదు కదా, ప్రాబ్లం. వచ్చేటప్పటికి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రెడీ చేసుకున్నాం. ఏ గైడ్ లైన్స్ ఉండాలి దాంట్లో, ఏం గైడ్ లైన్స్ ఉండాలి? డిఎల్ఎడ్ ఉండాలి, బిఈడి ఎస్సిడిలు కాకుండా డిఎల్ఎడ్ వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ జూనియర్స్ తీసుకోవడం, ఇట్లాంటివి గైడ్ లైన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే ప్రాబ్లం అరైజ్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా గైడ్ లైన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మనది కాబట్టి దానికి వచ్చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం హౌ టు గెట్ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ NASS CC/. సో చెప్పండి. ప్రామాణికంగా
ప్రామాణికంగా రెండు తీసుకుంటాం. ఎందుకని ముందే చెప్పాము, అది కంటెంట్ రావాలి పిల్లోడికి, ఇవి స్కిల్స్ రావాలి పిల్లోడికి. రెండింటిలోనూ టెస్ట్ చేస్తాం, రెండు ప్రామాణికం, ప్రతిదీ ప్రామాణికంగానే తీసుకున్నాం. హెచ్పిసికి ఇది అలైన్ అవుతాయి, ఇవన్నీ అలైన్ అవుతాయి హెచ్పిసి. సో ఇవన్నీ ఈ రకమైనటువంటి, ఇప్పుడు మళ్ళీ న్యాస్లోకి వచ్చేసరికి కంటెంట్ కూడా ఉంది. 3వ తరగతికి వచ్చేసరికి మనకి కంటెంట్ కూడా ఉంది. సో కంటెంట్కి మనం ప్రిపేర్ చేయకుండా ఒకేసారి 3వ తరగతి కంటెంట్ పెడితే జూన్ టు అక్టోబర్ మనం సాధించలేము. కాబట్టి అది కూడా తీసుకోవాల్సిందే. కాబట్టి 2 రకాల టూల్స్ని అలైన్ చేస్తూ వెళితేనే మనకి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ మేజర్ హ్యాండిల్ ఎక్కడ వస్తుందంటే మన హెచ్పిసి ఒకసారి మీరు మంది చూసినప్పుడు బహుశా ముందు ఫోన్లో చూసుకోండి ఒకసారి ఆన్లైన్లో. హెచ్పిసి కనుక మీరు చూస్తే హోలిస్టిక్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కల్చరల్ గోల్స్ అనే ఉంటాయి. దాని మీద మనం ఫోకస్ చేసే సమయంలో యాక్చువల్గా ఇవి ఏవైతే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉన్నాయో, న్యాస్ కానీ, ఎల్సీస్ కానీ, ఎస్ఎల్ కానీ, వీటిల్లో కేవలం కరిక్యులర్ గ్రోత్ మాత్రమే అసలు చేస్తాం. సంధికాలంలో టీచర్ ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి ఇందాక చెప్పింది అదే. ఇందాక ఏం చెప్పామంటే పెడగాజీ ఏ విధంగా డిసైడ్ చేయాలి, ఏ విధంగా మనం ఎటువంటి పెడగాజీని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటిదే టీచర్కు ఉన్నటువంటి సమస్య. సార్ ఇంకొక రిక్వెస్ట్, మీ నుంచి ఈ టైంలో మా టీచర్కి చాలా ఎక్కువ సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా ఎందుకని ఎక్కువ సపోర్ట్ అవసరం అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఉన్నటువంటి చాలా డొమైన్స్లో, అంటే నేను ఒక యావరేజ్ ఇంగ్లీష్ మీడియం టీచర్ మాత్రమే. మురళి మంచి ఎస్ఆర్జీ స్టేట్ రిసోర్స్ పర్సన్. మాకు స్టేట్ లెవెల్లో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో మురళి వస్తారు. ఈ క్వశ్చన్ పేపర్స్ని తయారు చేయడంలో హెల్ప్ చేస్తాడు. మంచి కంటెంట్ నాలెడ్జ్ ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ మీద కానీ, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద కానీ మేము ఏదైనా డిస్కస్ చేయాలంటే మురళి దగ్గరికి వెళ్తాం. చెప్పండి. చెప్పండి ప్లీజ్, వినండి. ఎందుకు చెప్పానంటే అతను చెప్పేటువంటి క్వశ్చన్ వ్యాలిడ్ ఉంది. సో దానికోసం వినండి ఒకసారి. నేను స్టడీ చేస్తూనే ఉంటా. నాకు ల్యాబ్సెస్ ఉన్నాయి, చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి హెచ్పిసిలో. హెచ్పిసిలో ఉన్న చాలా కరిక్యులర్ గోల్స్ కానీ, లేకపోతే డెవలప్మెంటల్ గోల్స్లో ఉన్నటువంటి చాలా ఏరియాస్లో నాకు ఖచ్చితమైన డెఫినేషన్ నాకు తెలియదు. దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ అంత త్వరగా అర్థం అవుతుంది. నాకు స్టడీ చేస్తూనే ఉంటా కొంచెం. ఈస్ట్రిక్ సెన్స్ అనేటువంటి ఒక ఏరియా ఉంది, ఆల్రెడీ దీనిలో కూడా మనం చూసాం. ఈస్ట్రిక్ సెన్స్ అనేటువంటి ఆ డెవలప్మెంటల్ గోల్ని చైల్డ్ డెవలప్ చేయడం, అందరికీ ఆహా అమ్మాయి చాలా అందంగా ఉంది అనేటువంటిది మాత్రమే కాదు. అంటే దాన్ని మనం ఆ ఏరియాలోనూ చైల్డ్ని ఎన్హాన్స్ చేయాలి. అదే టైంలో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో మళ్ళీ క్లాస్ వైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చైల్డ్ ఎక్కడ తగ్గడానికి వీలేదు. అక్కడ తగ్గింది అనుకోండి, ఎప్పుడైతే మనం ఎఫ్ఏ ఎగ్జామ్స్ లేకపోతే ఎస్ఏలు కండక్ట్ చేస్తామో అక్కడ చైల్డ్ పెర్ఫార్మెన్స్ వీక్ అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పింది అదే, ఈ రెండింటిని కొలాబరేట్ చేసుకుని ఒక పెడగాజీని మనం ఇన్వాల్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాము. సో కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే స్ట్రాంగ్ టీచర్స్ మనం ఉన్నామో, మీకు ఏదైతే అది మీకు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాని షేర్ చేయడం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ముందు దీనికి మనం అందరూ అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే అది డిస్ట్రిక్ట్కి వెళ్తుంది, టీచర్కి వెళ్తుంది. సో కాబట్టి హెచ్పిసిలో ఉన్నటువంటి ఏరియాస్ మీద తరువుగా స్టడీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముందు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా హెచ్పిసి అనేది ఇంప్లిమెంట్ చేయబడింది. ఆల్రెడీ మనం సబ్మిట్ చేసాం లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఫైనల్లో. ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా దాన్ని మనం అడాప్ట్ చేసుకుని అందులో ఉన్నటువంటి కరిక్యులర్ ఏరియాస్ని పూర్తిగా అవగాహన చేసుకుని రెండింటిని కరిక్యులర్ ఏరియాస్ని దాన్ని రెండింటిని కొలాబరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి కొంచెం ఓన్ ఇంట్రెస్టెడ్గా మనం, అంటే యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ చాలాసేపు చూస్తామండి. ఒకసారి గూగుల్లో హెచ్పిసి అని కొడితే మంచి కంటెంట్ వస్తుంది. ఎక్కువ సమయం అవసరం, 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ అలా స్టడీ చేస్తే యూ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఎస్ఆర్జీ. అలా అవడానికి ప్రయత్నం చేయండి. అలాంటి కష్టపడితే మీకు ఒక స్పెషల్ రికగ్నిషన్ వస్తుంది కంటెంట్ దృష్ట్యా.
సో కాబట్టి అలా చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నానండి. సార్ చెప్పినటువంటి దానిలో కీలకమైనటువంటిది ఇప్పుడు ఏదైతే కరిక్యులర్ ఏరియాస్ని అదేవిధంగా రిమైనింగ్ ఏరియాస్ మనం మాట్లాడుకున్నామో రెండింటిని కొలాబొరేట్ చేయడం కోసం మనం ప్రయత్నం జరగాలి చాలా స్ట్రాంగ్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మురళి అడిగినటువంటి చనువుత మురళి అంటున్నా, మురళి గారు మురళి అడిగినటువంటి క్వశ్చన్స్లో స్టేట్ నుంచి సపోర్ట్ రావాలి. స్టేట్ నుంచి హెచ్పిసి మీద ఆల్రెడీ డిఎంటీస్ని పిలిచి, అంటే డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్స్ అసెస్మెంట్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసాం మీ జిల్లాలో. ప్రాజెక్ట్ విద్యాసాగర్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంగ్లీష్, రెండోది ఏంటంటే ఇంగ్లీషులో ఉన్నది కొంత అర్థం అవడం ఇదవుతుంది ఈ స్టడీ. వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసాం. త్వరలో దాన్ని వెబ్సైట్లో పెడతాం. ఆల్రెడీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేసాం. మన ఎస్ఎస్సి మెంబర్సే వాటిని ట్రాన్స్లేట్ చేశారు మన తెలుగులో, వెర్నాకులర్ లాంగ్వేజ్లో, బైలింగ్విల్లో దాన్ని దీంట్లో పెడతాం. ప్రూఫ్ రీడింగ్లో ఉంది అది కూడా పెడతాం. ఈ డిఎంటీస్ ఎవరైతే మీకు స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ విద్యాసాగర్ అనేటువంటి దాంట్లో హెచ్పిసి మీద ట్రైనింగ్ పొందారో వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొందారు. అంటే ఒక కరిక్యులర్ గోల్, ఒక కాంపిటెన్సీ తీసుకొని ఒక స్టూడెంట్ని రూబ్రిక్స్ ఎలా తయారు చేయాలనేటువంటిది వాళ్ళు చేశారు. అంటే ఎస్థెటిక్ సెన్స్ అనేటువంటి ఐటెంలో, మురళి గారు చెప్పినటువంటి ఎస్థెటిక్ సెన్స్ అనే ఐటెంలో స్టూడెంట్ని ఏ లెవెల్కి పెంచాలి ఏ లెవెల్లో మనం ఫిక్స్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేశారు, ప్రజెంటేషన్ ఇచ్చారు. సో అదేటువంటి కంటెంట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. కాబట్టి అక్కడి నుంచి సపోర్ట్ ఉంటుంది. అందుకే చెప్పాను 2013లో మనం సిసిఈ పెట్టిన తర్వాత ఇప్పటికీ మనం దానికి ఫెమిలియర్ అయ్యాం. ఇమ్మీడియట్ 1 ఇయర్లో మనం ఫెమిలియర్ అవ్వలేదు. సో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే ఫెమిలియర్. కాబట్టి దాని గురించి మీకు ఎప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇట్లాగ గ్రూప్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ గ్రూప్స్లో మీరు వాటిని పోస్ట్ చేయండి, దాన్ని మనం సపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, హౌ టు గెట్ గుడ్ కంటెంట్ నాలెడ్జ్ ఇన్ కరిక్యులర్ సబ్జెక్ట్స్. ఇది ఇప్పుడు చేయాల్సినటువంటి, అలైన్ చేసుకోవాల్సినటువంటి అంశం. తెలుగు తల్లి గేయం ఉంది, టెక్స్ట్ బుక్లో తెలుగు తల్లి గేయం ఉంది. తెలుగు తల్లి గేయంలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలి ఇప్పుడు మనం కంటెంట్ పరంగా? దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని మనము స్టూడెంట్ మెథడ్లోకి ఎక్కించాలి. మీరు యాక్టివిటీ బేస్డ్లో ఏదో చేస్తారు. హెచ్పిసిలో ఉన్నటువంటి ఈస్థెటిక్ సెన్స్ని ఇక్కడ అప్లై చేయాలి. తెలుగు తల్లి యొక్క గొప్పతనాన్ని చాలా అందంగా వివరించగలగాలి స్టూడెంట్. తక్కువగా వివరిస్తాడు, అందంగా వివరిస్తాడు, గొప్పగా వివరిస్తాడు, వాడి స్టేజ్ని బట్టి. స్టూడెంట్ యొక్క రెస్పాన్సెస్ని మనము చాలా ఓపిక్గా కనుక క్యాప్చర్ చేస్తే, అబ్జర్వ్ చేస్తే, అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ఎస్థెటిక్ సెన్స్ని మనము ఐడెంటిఫై చేస్తాం. మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏం తీసుకున్నాం? అది కంటెంట్ నాలెడ్జ్ వస్తుందా దాంట్లోనే? అసెస్మెంట్లో మనము హెచ్పిసి ప్రకారం అసెస్ చేయగలుగుతామా? ఒక స్టూడెంట్కి ఇచ్చి ఆ టెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ స్టూడెంట్కి ఇచ్చి దాన్ని చదవమంటే, మల్టీగ్రేడ్ మనకి అట్లా నెక్స్ట్ క్లాస్ స్టూడెంట్కి ఇచ్చి మనం చదవమంటే ఈ స్కిల్, రీడింగ్ స్కిల్ వస్తుందా? నాకు ఎప్పుడైనా కానీ అనుభవం అనేటువంటి విషయం ఏంటంటే, స్టూడెంట్కి 4 సార్లు చదివిస్తే వాడి చెయ్యి ఇక్కడ ఉంటుంది, మాట ఇక్కడ ఉంటుంది, పదం పలికే పదం ఇక్కడ ఉంటుంది. మీకు తెలుసు అందరికి, చెయ్యి ఇక్కడ ఉంటుంది, పలికే పదం అక్కడ ఉంటుంది. ఎందుకని? రికాప్ చేస్తున్నాడు అంతే, అది మెకానికల్. అండర్స్టాండ్ అవ్వాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ స్టేజ్ క్వశ్చన్ పేపర్ లేకపోతే పై స్టేజ్ టెక్స్ట్లో ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఇచ్చినప్పుడు మాత్రమే స్టూడెంట్ని మనం కరెక్ట్గా అసెస్ చేయగలుగుతాం. సో అందుకోసం పై లెవెల్ క్వశ్చన్స్ని ఇస్తాము, కింద లెవెల్ కంటెంట్ని ఇస్తాము. టాపిక్లో ఏ అసెస్మెంట్ టూల్ తీసుకున్నప్పటికీ కూడా మ్యాథ్స్ తీసుకోండి, n-1, n-2 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే n అంటే క్లాస్ అప్రాప్రియేట్, క్లాస్ లెవెల్, బిఫోర్ క్లాస్ లెవెల్.
ఇంకా ఇది న్యాస్ వర్క్. ఇంకా టిమ్స్ లాంటి క్వశ్చన్స్ పెడితే, టిమ్స్ అంటే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి వాటి, అప్పర్ క్లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అప్పర్ క్లాస్, ఎందుకు లోవర్ క్లాస్? అసెస్ ది చైల్డ్ యాక్చువల్ స్టేటస్, వాడి యొక్క నిజమైనటువంటి మెంటల్ ఎబిలిటీని, ఐక్యూ లెవెల్స్ని మనము ఐడెంటిఫై చేస్తేనే మనం కరెక్ట్గా టీచ్ చేయగలం. సో వాటిని మనం టీచ్ చేయాలి అంటే వాడిని కరెక్ట్గా అసెస్ చేయగలం. అసెస్ చేయడం కోసం ఇది. వాడు చేయలేడు, నో ప్రాబ్లం. వాడు యాక్సెప్ట్ చేసుకోగలిగినటువంటి ఐక్యూ ఉంటే మనం ఇచ్చేటువంటి ఎక్స్ట్రా నాలెడ్జ్ని తీసుకుంటాం. నాలెడ్జ్ లేదు, వాడికి ఐక్యూ లేదు, స్టూడెంట్ ఎబిలిటీ అనేది ఐక్యూ మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి ఒక్కడికి 100 రాదు, టార్గెట్ మాత్రమే మనకి 100 రాదు. 80లోనో 70లోనో 90లోనో ఆగుతుంది ఉన్న సర్కమ్స్టెన్సెస్. కానీ మనము హయ్యర్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు వాడిని అసెస్ చేయగలుగుతాం. వాడికి ఏదన్నా స్పెషల్ ప్రమోట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంది. ఒక నిజమైనటువంటి టీచర్గా వాడికి ఎంతో కొంత తీసుకొచ్చేస్తాం. బయట నుంచి క్వశ్చన్ పేపర్స్ ఏమైనా తెచ్చిస్తాం. ఇప్పటికీ చేస్తారు క్లాస్ రూమ్స్లో. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఏం చేస్తారంటే, బాగా చదువుతున్న వాడికి బయట నుంచి మెటీరియల్, క్వశ్చన్ పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు టీచర్స్. అసెస్మెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇస్తారు, వెరైటీ ఆఫ్ ఇస్తారు. అదే క్వశ్చన్ పేపర్స్ అందరికి ఇవ్వలేరు కదా. సో ఆ అసెస్ చేయడం కోసం దాన్ని తీసుకుంటాం. అక్కడ మనం కరిక్యులర్ కంటెంట్ని కూడా మనం వాటికి ఇంపోర్ట్ చేయగలం. Sir, namaste sir. There are 2 submissions from my side. Actually, after listening to your speech, prolonged speech, I came to a conclusion that we are changing our, what we call, we are making our pedagogical strategy according to the assessment. Isn't it? Okay. నేను అసెస్మెంట్ ఇన్ఛార్జ్, నేను అసెస్మెంట్ నుంచే మాట్లాడాను. Okay. That means we are actually there are 2 types of assessment. You told now, curriculum based assessment and diagnostic based assessment. So we are bridging a gap for those 2 assessments, and we are going to come to a conclusion by evolving a good pedagogical approach. No doubt in it. Here my doubt is that our new textbooks have been framed according to the NEP 2020. Isn't it? I'm discussing about the good content knowledge. Okay, no problem. 7th point. I'm not deviating from that. There, we have lots of discussion was happened in the SCRK conference hall, and we had spent nearly 45 days to award as a good textbook to the government of AP. And after that, there is one point missing, sir, was missing there. Okay, good colorful pages and have been printed in a very neat manner, and we have sent to the classrooms those textbooks, our department. So the point which was missed is that we could not facilitate the teacher how to deal with it. In any year, for in every academic year, there is one 6 days or 7 days of training program will be there in the name of training program, in-service training program like that. How to deal with a new textbook, that point completely missed, sir. After that, there is diagnostic based assessments, NAS, SLAS and everything. The reason behind our result is degrading day by day is that we are teaching something, but we are assessing something. There is no correlation between those two. So that point completely misses, sir. That's why we want to make our teacher to be very well versed and very knowledgeable. We have to have certain training program and content, sir, first. How to deal the content, and after that we can accompany these all domains, holistic issues and all. If you keep those 2 points into the consideration, definitely we will get the FLM result in a better way, sir. That's my point. Okay, Thank you. thank you. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో ఆ రకంగా అది డిస్కషన్ అవుతుందని నా అభిప్రాయం. దానికంటే కూడా సాల్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సాల్ట్ ప్రోగ్రాంలో LFE అనేటువంటి ఒక
ఏజెన్సీ మీకు నీడ్ బేస్డ్ ట్రైనింగ్ అనేటువంటి ఒక గూగుల్ ఫామ్ని బిఫోర్ లాస్ట్ ఇయర్ మీకు రోల్అవుట్ చేశారు. చాలామంది మీరు దాంట్లో ఫిల్ చేసి ఉంటారు. ఎక్కువ మంది పర్సంటేజ్ వచ్చింది ఏమిటంటే ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీషు డీలింగ్ మీద పెట్టారు. ఎవరు కూడా కంటెంట్ చెప్పండి, ఈ కంటెంట్లో ఈ టాపిక్స్ పెట్టండి అనేటువంటిది దాంట్లో రోల్అవుట్ అవ్వాలి. మనం ఒక ట్రైనింగ్ని ప్లాన్ చేయాలి అంటే గ్రౌండ్ నుంచి ఏమి కావాలి అనేటువంటిది తీసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా ప్లాన్ చేయాలి. గ్రౌండ్ నుంచి తీసుకొని ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ని మినిట్స్లో రాస్తాము, ఫైల్లో పెడతాం. దీక్షలో కూడా అడిగారు. ఇదేమిటంటే ఎందుకు మనకి గ్యాప్ వస్తుందంటే మనము సిస్టంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద మనము అంత ఇంట్రెస్ట్గా ఉండడం లేదు. మన టీచర్స్ కమ్యూనిటీ అంత ఇంట్రెస్ట్గా, అది మనకు బాధ కలిగించేటువంటి అంశం అది. ఎందుకంటే పైన ఏం జరుగుతుందో దానికి అనుగుణంగా కనుక మనం రెస్పాన్సెస్ ఇస్తే, మనం క్లియర్ నీట్ కనుక మనం పంపిస్తే ఆ విధంగానే జరుగుతాయి. ఇప్పుడు 4-5 ఏజెన్సీస్ దీని మీద వర్క్ చేస్తున్నాయి. ఒకటి ఫస్ట్ పాయింట్. సో మీరు నెక్స్ట్ వాళ్ళు రోల్ అవుట్ చేసేటువంటి దాంట్లో కంటెంట్ మీద పెట్టండి, కంటెంట్ మీద ట్రైనింగ్స్ మెటీరియల్ డెవలప్ అవుతుంది. ఇది గ్రౌండ్ లెవెల్కి పంపించండి. మీ వరకే ఉంటే 50 మంది 100 మంది చేస్తారు. సో టీచర్స్ దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఆ సర్వే ఫామ్ ఎందుకు నింపుతున్నాం కూడా తెలియదు. సర్వే ఫామ్ పైనే అదే చెప్తుంది. ఇంట్రెస్ట్ ఏంటంటే మనము దాన్ని డిస్కస్ చేయాలి, దాని ఇంపార్టెన్స్ని మనం డిస్కస్ చేయమన్నారు, చేసేస్తాం. దానిపైనే నీడ్ అనాలిసిస్ సర్వే అని ఉంది. నీడ్ అనాలిసిస్ సర్వే అంటే ఏమిటి అనేది కొంచెం ఒక స్కూల్ కాంప్లెక్స్లోనో స్కూల్లోనో ఇంకొక గ్రూప్లోనో డిస్కషన్ చేస్తే, అవును మేడం, షేరింగే కంపల్సరీ పైనుంచి కిందకే వస్తుంది. ఆ డిస్కషన్ ఎవరు చేసుకోవాలి? మన కమ్యూనిటీ చేసుకోవాలి, మన టీచర్స్ కమ్యూనిటీ మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ నుంచి అయినా సరే నీడ్ అనాలిసిస్ వచ్చినప్పుడు మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఇది కావాలి అనేటువంటిది పెట్టండి. దాని ప్రకారం మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక క్వశ్చన్ సార్ చేసిన తర్వాత మీరు సార్ ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే, అసెస్మెంట్ ఒక రకంగా చేస్తున్నాము, అనాలిసిస్ సర్వేస్ ఒక రకంగా చేస్తున్నాము. ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేశాం కాబట్టి మనం సీస్కి సంబంధించి మన ఎస్ఎస్సి టీం నుంచి మెటీరియల్ని మనం రోల్అవుట్ చేసాం. ఎంతమంది దాన్ని చూశారు? డైరెక్టర్ ఎస్సీఆర్టీ ప్రతి వారం శనివారం పెట్టమని ప్రతి వారం వాట్సాప్ గ్రూపుల ద్వారా వాటిని డిస్మినేట్ చేశారు. సీస్ ప్రాక్టీస్ టెస్ట్ అని. ఎంతమంది దాన్ని చూశారు? తెలియదు. ఎన్ని గ్రూపుల్లో వెళ్ళిందో అది. రాలేదనదు. పెట్టినటువంటి స్కూల్స్ ఉన్నాయి, నాకు రిజల్ట్ వచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయి. మనం చెప్పేది ఏంటంటే మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఇంట్రెస్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ వాటి మీద స్కాటర్ అయి ఉంది. దీని మీద కూడా మనం కనుక పెట్టినట్లయితే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. సీస్కి సంబంధించి ఇంత బుక్లెట్ తయారు చేశాం. ఇంకా మీరు ఇందాక చెప్పినటువంటి ఎల్ఎఫ్ఈ సంస్థ ద్వారా 3 రకాలైనటువంటి కంటెంట్ మెటీరియల్ కూడా తయారు చేశాం. ఆ మెటీరియల్ కూడా గ్రూప్స్లో పెట్టాం. అనేక రోజులు దాన్ని ఫార్వర్డ్ చేశాం. మనకేంటంటే ఇంపార్టెంట్ ఏదైతే అది మనం పట్టుకోవడం లేదు. మన ప్రాబ్లం అది మనకి డిఫికల్టీస్ రకరకాలవి ఉంటే ఉండొచ్చు. ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. ఎందుకంటే మన గోల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. ఆ ఓవర్ ల్యాపింగ్కి ఎటువంటి ప్లాన్ చేయాలి అనేటువంటిది మన కెపాసిటీ. సో దానికి కంపల్సరీగా ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ ఇప్పుడు మీరు 1వ తరగతికి వెళ్ళారు, మీరు 1-2 తరగతులు నేర్చుకుని వెళ్ళారు, 3-4-5కి చెప్పొద్దా? అది ఓవర్ ల్యాపింగ్ కాదా? ఈ ఒక్క దాని మీద ఉంటామా? ఉన్నాం. ఖచ్చితంగా ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. ఓవర్ ల్యాపింగ్ దానిని మనం ఏ విధంగా అడ్మినిస్టర్ చేయాలనేటువంటిదే మన కెపాసిటీ. సార్ ఇక్కడ the work and effort to be put by the assessments are really appreciable, sir. Definitely we should give a big round of applause to the assessment side. No doubt in that. ఎందుకంటే నేను మిగతా స్టేట్స్ కూడా చదివి చూసినా సరే
అసెస్మెంట్ సెల్ నామమాత్రంగా ఉంది కానీ ఇంటాక్టివ్గా అసెస్మెంట్ సెల్ చుట్టూ ఎస్సీఆర్టీ ఫోకస్ అయ్యిందంటే రియల్లీ గ్రేట్ సార్. ఆ విషయంలో నేను రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ బీయింగ్ యూపీ స్టేట్ మెంబర్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ 4 walls ఆఫ్ ది రూమ్లో ఇంత స్ట్రాంగ్ వార్మ్ డిస్కషన్ జరుగుతుందో అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలంటే మనకు ఒక థ్రెడ్డింగ్ కావాలి. ఆ థ్రెడ్డింగ్ ఎవరంటే హయ్యర్ అఫీషియల్స్ గ్రౌండ్ లెవెల్. నా ఎంఈఓ చెప్తేనే నేను చేస్తాను. అక్కడ విషయం ఏంటంటే వీళ్ళు టీచర్స్ అనేవాళ్ళు డిస్ట్రాక్టర్స్ కాదు సార్. అక్కడ విషయం ఏంటంటే అది ఇంపార్టెంట్ అంటే ఆడంత ఇంపార్టెంట్గా ఎవడో చేయడు. అది అవసరం లేదు, నా ఎంఈఓ నాకు చెప్పలేదు లేదంటే ఏదో చేయలేదంటే ఆడంత నెగ్లిజెన్స్గా ఎవడో ఉంది. ఇక్కడ 2 జరుగుతున్నాయి సార్. కాబట్టి మీరు దయచేసి మీరు స్టేట్ మెంబర్గా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక హయ్యర్ ఆఫీషియల్స్ని మీ ఈ సర్వే ఫామ్ డెఫినెట్గా నింపు చేరాలి. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందని మీరు వాళ్ళు ఎవేర్ చేయగలిగితే, మీరు అఫీషియల్స్ ఎవేర్ చేయగలిగితే మనకి వాదన కాదు కానీ దీంతో పూర్తిగా విభేదిస్తాను మీద. ఎందుకంటే ఎంఈఓ ఉన్నటువంటి జాబ్ రోల్స్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అకాడమిక్ ఉంటుంది, 50-50 ఉంటుంది. టీచర్కి ఉన్నటువంటి జాబ్ రోల్లో అకాడమిక్ 70% ఉంటుంది, మిగిలినది ఒక 30%. ఎంఈఓ వచ్చి చెబితే అది ఇంపార్టెంట్ అవుతుంది అనుకుంటే మనకి డెవలప్మెంట్ ఉంటుంది. కేవలం మన విద్యా వ్యవస్థ నిర్లిప్తంగా ఉండిపోవటానికి కారణం అదొక్కటే రీజన్. నేను యూపీ స్కూల్లో చేసినటువంటి కాలంలో టీచరు పాఠం చెబుతుంటే కూర్చొని ఎంఈఓ ఇన్స్పెక్ట్ చేసినటువంటి రోజులు ప్రతి స్కూల్లో కూడా ఇన్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ఇన్స్పెక్షన్కి అప్పుడు ఇన్స్పెక్షన్కి చాలా గ్యాప్ వచ్చింది. నేను ఎంఈఓగా ఉన్న రోజుల్లో నేను కూడా వెళ్లకుండా హై స్కూల్స్లో ప్యానల్ ఇన్స్పెక్షన్ ఎలా జరుగుతుందో అలా మండలంలో ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంస్నో లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను తీసుకుని వాళ్ళని పంపించి క్లాస్ రూమ్స్ టీచింగ్స్ చేయించారు. దీనికి ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒకళ్ళు చేస్తే ఇలా చేస్తారు, ఇంకొకళ్ళు ఇలా చేస్తారని. అది దేని మీద ఆధారపడి ఉండాలంటే మన స్టూడెంటు, మనకు పర్ఫార్మెన్స్, ఈ మూడింటి గురించి ఆలోచిస్తే మాత్రమే దీన్ని అచీవ్ చేస్తాం. ఇంకొకళ్ళ మీదకి డిపెండెన్సీ వెళ్ళాము అంటే ఫెయిల్యూర్. ఇంకొకళ్ళు వచ్చి మనల్ని ఇన్స్పైర్ చేయాలి అంటే ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వదు. 100% చెప్తాం. ఇన్స్పైరింగ్ అనేటువంటిది ఒక లెవెలే, అందుకని మానిటరింగ్ ఎఫెక్టివ్గా ఉంటేనే చేస్తాము అంటే మాత్రం అప్ టు 60% మనలాంటి ఓల్డ్ మార్కెట్ ఎవరో ఉంటారో అయిపోతుంది, ప్రాబ్లం లేదు. మిగతా 40% అక్కడ సర్వే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో అది రెగ్యులర్ క్లాస్ రూమ్ ఇష్యూస్నే వాళ్ళు మెయిన్ టాపిక్. దానికే ఇప్పుడు మీరు టీఆర్పీఎల్గా మీరు వాళ్ళకి అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత. ఆ 40%నే ఇప్పుడు పైన ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఒక నిమిషం సార్ చెప్పిన దానికి హైయర్ అఫీషియల్స్ దగ్గర బాంబ్ డిస్కషన్స్ ఇంతకన్నా ఎక్కువ జరుగుతాయి. మేమందరం కూర్చుంటాం. టీచర్స్ దగ్గర ఈ పెర్ఫార్మెన్స్ని చాలా తక్కువగా ఉంది అని చెప్తారు. మాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది, చాలా హర్టింగ్గా ఉంటుంది. ఎందుకు బాగా చేస్తున్నామని నాకు తెలుసు. ఎప్పుడన్నా ఒకసారి మనం ఓపెన్ అయ్యి ఇలా చేసాం సార్ అంటే ఎంత ఉంటారు మీరు? 10% ఉంటారు. బాగా చేసేవాళ్ళు ఎంత ఉంటారు? 20%, 30% ఉంటారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు. సో మనము కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి ఆ 40%ని ఈ విధమైనటువంటి కేఆర్పీస్ ద్వారా వెళ్ళాలి. చెప్పండి మేడం. నా క్వశ్చన్స్ 2 ఉన్నాయి సార్. అంటే డిన్నర్ ఎవరెవరికి కావాలో ఒకసారి చెప్తే, అంటే కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్ కానీ లేకపోతే వెజ్ పులావ్ కానీ అరేంజ్మెంట్ చేస్తారు. సో ఒకసారి కౌంట్ ఎంతమంది కావాలో ఒకసారి చెప్తే ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ ఒక్క నిమిషం సార్, అర్థం కాదు. టైం
ఎంతమంది తింటారు, ఎంతమంది పార్సల్ ఎవరు కావాలి? మేడం మీరు చెప్పే టైం ఏదైతే ఉందో మీకు ఏ టైంకి కావాలో ఆ టైంకి నేను తెప్పించాను. 6:30 లేదంటే 7 o'clock 6 o'clock వల్ల డిన్నర్ పార్సల్స్ రెడీగా ఉంటాయి. ఎంతమంది కావాలి పార్సల్? ఓకే. సో మిగతా వాళ్ళు డిన్నర్ ఇక్కడ చేస్తున్నారు లేకపోతే బయటకు వెళ్తున్నారు? అందరూ బయటకు వెళ్తున్నారు. మిగతా వాళ్ళకి ఏం అవసరం లేదా? అరేంజ్ చేస్తాం మేడం. ఇక్కడ అంటే ఇప్పుడు ఎవరైతే రైట్ చేస్తారో వాళ్ళందరికీ పార్సల్స్ ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరైనా తింటారు అనుకుంటే వాళ్ళు కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి కూడా అరేంజ్ చేస్తాను. ఓన్లీ ఇక్కడ నైట్ ఉండి తింటాము అన్నాను, అంటే తినడానికి మాత్రమే ఉండడం అంటే. 6:30 కల్లా 6:30 కల్లా పార్సల్స్ రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్లో ఒకసారి మీకు చిన్న పోల్ పెడతాను, అది జస్ట్ పిక్ చేయండి. ఆ బేసెస్ మీద నేను డిజైన్ చేసుకుంటాను. ఓకే థ్యాంక్ యూ. నేను సార్ గ్రూప్లో మెసేజ్ చేస్తాను. గ్రూప్లో ఏదైనా ఇష్యూ ఉందంటే వేరే గ్రూప్ అయినా క్రియేట్ చేసి అందులో నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ చెప్పండి. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మనకి కంటెంట్ పరంగా నీడ్ అయితే చాలా ఉంది సార్. మీ ట్రైనింగ్ దేంట్లో మీకు ట్రైనింగ్ కావాలి అంటే ప్రిఫరెన్స్ అయితే ఇంగ్లీష్లో ఇచ్చుండొచ్చు, కానీ మీరు కంటెంట్లో ట్రైనింగ్ ఇస్తాము అంటే ఎవరు కాదన్నారు సార్. మెయిన్ ఏంటంటే నిష్టా 4 కోర్సెస్ చేశాము, ఎక్కడా కూడా కంటెంట్ గురించి ఒక కోర్స్ కూడా లేదు. డిజిటల్ కోర్స్ చెప్పట్లేదు సార్. ఈ కోర్సు దీక్షలో కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఈ ప్రతి లెసన్ కి 1 hour కానీ 2 hours కానీ, ఒక చాప్టర్ కి 1 hour 2 hours లేదా 1.5 hour ఇలా ప్లాన్ చేస్తే మొత్తం కోర్స్ పెట్టేస్తే ఆప్షన్ పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ టీచర్ ఉన్నారు, ఫస్ట్ క్లాస్ కోర్స్ వరకే కంపల్సరీ చేయాలని చెప్పండి. దాన్ని ఎంఈఓ దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కోర్సులో ప్రతి చాప్టర్ నుంచి కూడా కంటెంట్ పైన ఇలాబరేట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఈవీఎస్ కి ఇంగ్లీష్ కి చాలా డిజైర్, అసలు చాలా నీడ్ ఉంది సార్. ఈవీఎస్ కి ఇంగ్లీష్ సార్ చాలా నీడ్ ఉంది. తర్వాత మ్యాథ్స్ లో మనం మ్యాథ్స్ కంటెంట్ తెలుసు, కానీ ఇంగ్లీష్ లో ట్రాన్స్మిషన్ తెలియదు. ఇంగ్లీష్ లో అసలు దాన్ని ఎలా పిల్లలతో మాట్లాడాలి, ఎలా బారో తీసుకోవాలి, ఎలా యాడ్ చేయాలి, ఇక్కడ నుంచి బారో తీసుకో, ఆ మాటలు కూడా రావు. తీసివేయి, కూడు, అక్కడ నుంచి అప్పు తెచ్చుకో, ఇవే మాటలు ఉపయోగిస్తాం మనం. కంటెంట్ పైన అసలు ఒక సీక్వెన్స్ లో ప్రతి ఇయర్ మనకి కంటెంట్ పైన గతంలో ఒక 5 years 6 years బ్యాక్ మనకి ట్రైనింగ్స్ బాగానే జరిగేవి, సమ్మర్ లో చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ఒక ట్రైనింగ్ తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం లో కన్వర్జేషన్ అంటున్నారు. ఓకే, కానీ ఈవీఎస్ పైన కంటెంట్ ఎక్కడ, మ్యాథ్స్ పైన కంటెంట్ ఎక్కడ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన కంటెంట్ ఎక్కడ? మనం అఫీషియల్ గా ఏదైనా ఒక చాప్టర్ లో నాకు డౌట్ ఉన్నాయి, నేను ఎక్కడ వెతుక్కోవాలో తెలియదు. దీక్షలో వెళ్తే అది ఒక పెద్ద మహాసముద్రం. మనకి ఒక చాప్టర్ తీసుకుంటే కరెక్ట్ గా క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఆ కంటెంట్ మొత్తం 1 hour 2 hour రావాలి. ఆ విధంగా మనకి టెక్స్ట్ బుక్స్ లో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో లిమిటెడ్ గా అయినా దాంట్లో కంటెంట్ తయారు చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సార్. ఇంకోటి సీస్ గురించి మాన్యువల్ తయారు చేశారని చెప్పారు కదా సార్. ఆ సీస్ మాన్యువల్ ని ప్రతి టీచర్ ఎక్కువగా యూజ్ చేశారు సార్. ఇంకా యూట్యూబ్ లో సెర్చ్ చేశారు. ఆ టైంలో సీస్ గురించి నేను ఒక 300 pages మాడ్యూల్ ఒకటి నేను అంటే ఒక్కొక్క టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి నేను
జస్ట్ మన ఫ్రెండ్స్ కోసమని తయారు చేస్తే దాన్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేసి సిసి ఎగ్జామ్స్ ఎలా పెట్టాలని చెప్తే నా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అప్పటికి 50 to 100 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. 16,000 మెంబర్స్ చూశారు సార్. 2,000 వాచ్ అవర్స్. అసలు షాకింగ్ అది. 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా అంత వాచ్ అవర్ రాదు, ఒక వీడియోకి రావు. అంటే ఎంత నీడ్ ఉందో చూడండి. మనం ఇచ్చే కంటెంట్ ఇప్పుడు దీక్షలో నిష్ఠాలో చూసుకుంటే ఆ మాడ్యూల్స్ పేరు చూడండి. అసలు మాడ్యూల్స్ మనం చేసిన తర్వాత అవి ఎవ్వరికి గుర్తుండట్లేదు, ఎవరికి గుర్తుండట్లేదు. కాబట్టి టెక్స్ట్ బుక్ పరంగా, సబ్జెక్ట్ పరంగా కంటెంట్ మెథడాలజీ స్పెసిఫిక్ గా చాప్టర్ బై చాప్టర్, టాపిక్ బై టాపిక్ ఇవన్నీ తయారు చేసి దీన్ని కంపల్సరీ చేయండి. కంపల్సరీ చేసి ప్రతి టీచర్ వాటిని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ పెట్టండి. ఒక క్లాస్ చేసే టీచర్ ఆ క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని చేయాలి. అది ఒక సబ్జెక్ట్ ఉన్నారనుకోండి, తెలుగు ఉంటే తెలుగులో ఉన్న కోర్సులన్నీ కంప్లీట్ చేయాలి. ఆప్షన్ పెడితే 100% టీచర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ ఎక్కువ నీడ్ కూడా దీంట్లోనే ఉంది. మనకు కానివ్వండి, మన గ్రౌండ్ లెవెల్ టీచర్స్ కానివ్వండి. ఈ విషయంలో మాత్రం మనం ఎక్కడ యూట్యూబ్ లో చూసినా కూడా రకరకాల గేయాలు ఉంటాయి, రకరకాల కన్వర్జేషన్స్ ఉంటాయి, ఆడడం పాడడం ఇవన్నీ ఉంటాయి. కానీ కంటెంట్ ఎక్కడ దొరకట్లేదు. కంటెంట్ మెథడాలజీని అంటే పెడగాలజీని లింక్ చేస్తూ ఎక్కడ ఒక అఫీషియల్ వీడియోస్ అయితే ఏం దొరకట్లేదు. దీక్షలు కూడా మనం బతకలేకపోతున్నాం. ఓకే, ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్ ఏంటంటే కంటెంట్ అంటే మీకు ఏం కావాలి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అని ఉందనుకోండి సార్, దాంట్లో మనకి ఒక టెక్స్ట్ చూసుకున్నా కూడా కనీసం 2 pages 3 pages ఉంటుంది. ఆ వర్డ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు, దానిపైన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు, వాటిని ఎలా చదివించాలో తెలియదు, ఆ స్ట్రెస్ ఇంటర్నేషన్ అవన్నీ మన పిల్లలకి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో తెలియదు. ఓకే, కంటెంట్ ఇప్పుడు అదే మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో సబ్ట్రాక్షన్స్ లేకపోతే డివిజన్స్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంటుంది మేడం. ఆ లైవ్ ఎగ్జాంపుల్ ని నేను తెలుగులో ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇంగ్లీష్ లో చేయాలనుకుంటే కొన్ని టర్మినాలజీస్ అందకపోవచ్చు. లేకపోతే ఒక ఈవీఎస్ లో ఒక లెసన్ ఉంది, ఆ లెసన్ లో ఆ వర్డ్స్ ఎలా పలుకుతారో తెలియకపోవచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియకపోవచ్చు. దానికి సంబంధించిన కంటెంట్ అంటే ఇప్పుడు దాని మీనింగ్స్ కానివ్వండి, వాటి యొక్క ఎగ్జాక్ట్ ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ చూసుకుంటే ఆ పారాగ్రాఫ్ ని 100% టెక్స్ట్ బుక్ రైటర్ ఏమనుకుంటాడో పిల్లలకి అది నేను ట్రాన్స్మిట్ చేయలేకపోవచ్చు. దానికి సంబంధించిన అఫీషియల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇలాంటివి ఉంటే ఒక చాప్టర్ కి ఎక్కువ ఏం అవసరం లేదు, 1 hour చాలు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే జస్ట్ రిఫరెన్స్ గా ఇప్పుడు మన లెసన్ ప్లాన్స్ ఎలా అయితే మనం కంపల్సరీ చేశారో ఆ వాటిని కూడా కంపల్సరీ చేసి తప్పకుండా అవన్నీ కూడా ఆ వీడియోస్ అన్ని చూస్తాము. ఆన్లైన్ లో పెడితే సరిపోతుంది, ఆఫ్లైన్ ఏం అవసరం లేదు. అంటే పాఠం చెప్పాలా, టీచర్ పాఠం చెప్పాలా? పాఠం చెప్పేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. నాకు ఒక రకంగా ఉంటుంది, మీకు రకంగా. సార్ ఒకసారి దాంట్లో ఈ పాట సార్ అదే చాప్టర్ తీసుకుంటే అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, బేసిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, అవి ఎక్కువ మందికి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అదే వర్డ్స్ పరంగా, సెంటెన్సెస్ పరంగా, తర్వాత దాంట్లో ఉండే కంటెంట్ కానివ్వండి, ట్రాన్స్ఫర్మేషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది కాబట్టి సార్ ఏం చెప్తున్నారంటే వర్డ్స్ కి మీనింగ్ కావాలంటున్నారు. మన బైలింగ్వల్ దాంట్లో అవసరమా? బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ లో మీనింగ్స్ అవసరమా? ఇంగ్లీష్ ఇప్పుడు ఈవీఎస్ లో మనం ఆహారం తీసుకున్న దగ్గర నుంచి జీర్ణం అయ్యడం వరకు కూడా ఎట్లా జరుగుతుంది అనేది ఒక పారాగ్రాఫ్ లో ఉంది అనుకున్నాం. ఊరినప్పుడు మనం తినడానికి పేరు పెడతాడు వాడు, దానికి ఏదో మనం తెలుగులో చూస్తే అన్నవాహిక అని ఉంటుంది, అక్కడ ఏదో ఇంకో పేరు ఉంటుంది ఇంగ్లీష్ లో. అదొకసారి ప్రొనౌన్సియేషన్ కి నేను మ్యాథమెటిక్స్ కాబట్టి నాకు అంతగా పలకడం రాదు, ఇన్సిస్ట్ అయ్యాను, ఇంకొకటి చాలా ఉంటాయి.
అక్కడ దశల్లో ఇక్కడ స్టమక్ దగ్గర ఏమవుతుంది, పెద్ద లార్జ్ డిస్టెన్స్ దగ్గర ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్పడానికి ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే పిల్లాడికి కరెక్ట్ వేలో మనం కంటెంట్ ని ప్రజెంట్ చేయడానికి ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది దాంట్లో లేదు. కంటెంట్ లో లేదని, కంటెంట్ లో లేకుండా నాకు కొన్ని నాలెడ్జ్ ఉందా అంటే నేను అది చదవలే కాబట్టి ఆ గ్యాప్ ని ఫిట్ చేసి అది ఇచ్చే విధంగా ఏదైనా ఒక ఇది ఇవ్వడం కానీ లేదా ఒక ట్రైనింగ్ ఇవ్వడం కానీ చేస్తే మనం పిల్లలకి సరైన న్యాయం చేసిన వాడు అవుతాం. అది సార్. ఓకే, ఇప్పుడు మాస్టర్ చెప్పిన దాంట్లో కొంత అర్థమైంది. కంటెంట్ ఎలా కావాలంటే ఎక్స్ట్రా కంటెంట్ కావాలండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ పాఠశాల ఇది ఎవరైనా తెలుసా? ఇది ఈ పాఠశాల అందరికి అవేర్నెస్ ఉందండి. మనం ఎస్సీఆర్టీ నుంచి బైజూస్ కంటెంట్ ఇవ్వనటువంటి పాఠాలన్నింటికి కూడా మనం వీటిని తయారు చేసాం. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. Hello students, how are you? I hope you are all fine. I am V. Sujata, your biology teacher. Look at the background screen. Children, these colorful flowers and green trees are so beautiful to see. Do you want to know the plants in our surroundings? Now, let us go to know the plants around us from EVS for 3rd class. Be ready? Before going to learn the lesson, let us know the overview of the lesson, plants around us. Let us go to the overview of the lesson. This lesson is basically divided into 4 parts. They are previous knowledge of the lesson, parts of a plant, think and discuss, and observe the parts of a leaf. Before entering into the lesson, let us know the objectives of the lesson. Tata, your biology teacher, beautiful to see. Do you want to know the knowledge of the lesson? Parts, be able to discuss the need for plants and trees, classify different types of. We start the lesson? Yes. Before going to start this lesson, let us check our previous knowledge. It is Ramya's birthday function. In general, so many things are available for gifts. But Ramya's father gifted her a rose plant. Children, please observe it instead of giving other gifts. Plants are good and eco-friendly. Now, we are going to learn the concept of parts of a plant, like root, stem, leaf, flower, fruit, etc., which are around us. Yes, children, we have observed the function. Shall we do an activity? Be ready to answer. ఇది మన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నవి. మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం రాబోయే ట్రైనింగ్స్లో మీరు చెప్పినట్లుగా కంటెంట్కి ప్రయారిటీ ఇవ్వమని మినిట్స్లో రాసి మనం ప్రపోజ్ చేద్దాం. మీన్వైల్ మన సిఎస్సి వెబ్సైట్లో మన టీచర్స్ ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి ఈ పాఠశాల యాప్, ఇది మీకు ఈ పాఠశాల మీకు మొబైల్లో కూడా వస్తుంది. మీ రిఫరెన్స్ కోసం, మీ ప్రాక్టీస్ కోసం వీటిని చూడండి. దీంట్లో అన్ని రకాలైనటువంటి అన్ని లెసన్స్ మన టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అఫీషియల్, వేరే కాదు, యూట్యూబ్లో ఉన్నవి కాదు. సో వీటన్నిటినీ చూడండి. ఇవి మీకు ఉపయోగపడితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేదు అనుకుంటే కంటెంట్ మనం నెక్స్ట్ దాంట్లో ట్రైనింగ్స్లో ప్రపోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్, అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి భోజనానికి వెళ్ళిపోదాం, క్లోజ్ చేసేసి. సిబిఎస్ఈలో మీకున్నటువంటి డిఫికల్టీస్ ఏంటి? హై స్టాండర్డ్ లో ఉంది, ఓకే, ఒకరి తర్వాత హై స్టాండర్డ్ లో ఉంది. ఇంకా
పారాగ్రాఫ్ టీచరే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తప్ప పిల్లాడు చదవలేకపోతున్నాడు. ఓకే, పిల్లాడు చదవలేకపోతున్నాడు పారాగ్రాఫ్. పిక్చర్ క్లారిటీ ప్రింటింగ్ లోనా? వాట్ యు సీ ద పిక్చర్ అని ఇస్తారు సార్. బట్ పార్క్ ఉంటుంది అందులో ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయాలి. అలా కాదు కదా, పిక్చర్ క్లారిటీ. నెక్స్ట్ స్టాండర్డ్ పారాగ్రాఫ్ రైటింగ్ రాయిపోవటం, పిక్చర్ క్లారిటీ, ఇంకా క్వశ్చన్ పెద్దవిగా ఉండడం, ఇంకా వీటిల్లో మనం యాక్సెప్ట్ చేసేటువంటి ప్రాబ్లం అదొక్కటే. ప్రింటింగ్ క్వాలిటీ ఒక్కటే మనం యాక్సెప్ట్ చేస్తాం. మిగిలినవన్నీ కూడా ఏజ్ స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్. అవి మీరు వాటిని చెక్ చేయడానికి ఆ పారాగ్రాఫ్ని తీసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి ఏజ్ అప్రాప్రియేట్ అని కొడితే మీకు అది ఏ క్లాస్ స్టాండర్డ్దో కూడా చూపిస్తుంది. అటువంటివి చెక్ చేసే మన అసెస్మెంట్ సెల్ వాళ్ళు తీసుకుంటారు ఆ పారాగ్రాఫ్. ఊరికే పికప్ చేయటం కాదు. ఒక పారాగ్రాఫ్ని మనం తయారు చేసి అన్సీన్ ప్యాసేజ్ ఇవ్వాలి అంటే అన్సీన్ ప్యాసేజ్ ఆ ఏజ్ అప్రాప్రియేట్ అవునా కాదా స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటాం. అంటే మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే అది మనం తక్కువ స్టేజ్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి అది ఎక్కువ స్టేజ్ కింద అనిపిస్తుంది. మనం దాన్ని పెంచడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మనకు వచ్చేటువంటి ప్రాబ్లం అది. వి విల్ క్రాస్ దట్ ప్రాబ్లం ఇన్ కమింగ్ ఇయర్స్. ఎందుకంటే మనము ఆ లెవెల్కి చేరి, మన టీచింగ్ ఆ లెవెల్కి చేరి, పిల్లలు కంటిన్యూస్గా లెవెల్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ మిస్కన్సెప్షన్స్ ఎవరన్నా చూసారా? పోస్టర్స్, మిస్కన్సెప్షన్ పోస్టర్స్ చూసిన వాళ్ళు ఎంతమంది? 50%, ఒక 10% కూడా లేదు. సో మిస్కన్సెప్షన్ పోస్టర్స్ కూడా మనం అసెస్మెంట్ సెల్ సైంటిఫిక్గా వచ్చినటువంటి ఆన్సర్స్ని, ఎందుకు ఓఎంఆర్లు పెట్టారన్నారు కదా మీరు ఇదివరకు మనకి కామెంట్, ఎందుకు ఓఎంఆర్లు, దీని నుంచి ఏం చేస్తున్నారు అని ఒకటి మిస్కన్సెప్షన్ పోస్టర్స్ని మీరు ఇచ్చినటువంటి డేటాని, అంటే మన స్టూడెంట్స్ పెట్టినటువంటి సిబిఎస్లో ఇచ్చినటువంటి ఓఎంఆర్ డేటాని ఎనలైజ్ చేసి పిల్లలు ఏ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ దగ్గర ఏ మిస్కాన్సెప్షన్తో, తప్పుడు అవగాహనతో, అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి రకరకాల ఎఫెక్ట్స్ వాటి మీద పడుతాయి. ఆ ఆన్సర్స్ మీద మనం చెప్పేదానికంటే కూడా వాళ్ళు ఆలోచించే దాని మీద కూడా మార్పు ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో వాటి మీద ఆధారపడి వాళ్ళ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి ఇదిగో ఇలా తప్పు జరుగుతుంది మీ స్టూడెంట్స్ దగ్గర అనేటువంటి మిస్కన్సెప్షన్ కూడా మనము వెబ్సైట్లో పెట్టాము. స్కూల్ అటెండెన్స్ యాప్లో కూడా ఇచ్చారు, ఇప్పుడు వెబ్సైట్లో కూడా ఉన్నాయి. వీటిని కూడా గ్రౌండ్లోకి తీసుకెళ్ళండి. టీచింగ్లో టీచర్స్ యొక్క కెపాసిటీని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఎస్ఆర్ వెబ్సైట్. మనకి ఎస్ఆర్టీ నుంచి ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని కూడా మీరు ఫెమిలియరైజ్ చేయండి మీ ట్రైనింగ్స్లో. ఎస్ఆర్టీ వెబ్సైట్లో పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి, సిబిఎస్కి సంబంధించినవి, మన ఎగ్జామినేషన్స్కి సంబంధించినవి రకరకాలవి. అలాగే టోఫెల్కి సంబంధించిన కంటెంట్ ఉంది, ఈ పాఠశాల యాప్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా అఫీషియల్గా ఉన్నాయి. వీటిని కూడా ఫెమిలియరైజ్ చేయండి. apschool@u. School@u.com. apschool@u. దీంట్లో లేదు, విడిగా పట్టు. School@u. school@u.ap.gov.in/scrt. ఓకే, దీంట్లో పైకి వెళ్ళండి, పైన స్టార్టింగ్ అసెస్మెంట్ సెల్, మిస్కన్సెప్షన్ పోస్టర్స్. ఇది చూడండి, ఇక్కడ గత సంవత్సరం చేసినటువంటి అన్ని అసెస్మెంట్స్లో మనం అనలైజ్ చేసి స్టూడెంట్స్లో ఏ విధమైనటువంటి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, టీచర్లు ఏ విధంగా టీచ్ చేయాలనేటువంటివన్నీ కూడా దీంట్లో పెట్టాం. ఒకటి ఓపెన్ చేయండి.
ఇది మీరు సిబిఐలో వచ్చినటువంటి ఒక క్వశ్చన్. దీంట్లో ఆన్సర్ ఏది ఇచ్చారు, ఏమి మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ ఎలా జరిగింది అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోవాలి టీచరు. కింద ఏ విధంగా మిస్టేక్ని కరెక్ట్ చేయాలి. 4 భాగాలుగా మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి తప్పు ఆన్సర్లు ఎక్కువ, పర్సంటేజ్ ఏమిటి, తప్పు ఏమిటి, తప్పు ఎలా జరిగి ఉంటుంది. నాకు ఒక రకంగా జరిగి ఉండొచ్చు, మీ క్లాస్లో ఒక రకంగా జరిగి ఉండొచ్చు. సో అది కూడా మీరు ఆలోచించాలి. నెక్స్ట్ తప్పుని ఎలా మనము సరిదిద్దాలి. ఈ విధంగా మిస్కన్సెప్షన్ పోస్టర్ యొక్క డిజైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా చూడండి. టీచింగ్లో బాగా ఉపయోగపడతాయి, పెర్ఫార్మెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే క్లోజ్ చేస్తాం. లాస్ట్గా ఇప్పుడు మనము ఇంప్లిమెంట్ చేద్దాము అనుకుంటున్నటువంటి, మేడం వాయిస్ తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాము అనుకుంటున్నటువంటి జెంట్స్ వైపు నుంచి ఏజ్ అప్రాప్రియేట్ టూల్కి సంబంధించిన ప్రోస్ చెప్పండి. ఈ యువతల వైపు నుంచి రైట్ సైడ్ ప్రోస్ చెప్పండి, లెఫ్ట్ సైడ్ నుంచి కాన్స్ చెప్పండి, నోట్ చేసుకోండి. సార్ ఇప్పటి వరకు అంటే సార్ అడిగిన దానికి మీరు చెప్పారు కదా, సపోర్ట్ సిస్టమ్ చాలా ఉంది. దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఎక్కడ ల్యాబ్స్ వస్తున్నాయో తెలియలేదు. నేను ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ దీక్షకి నేను వర్క్ చేస్తున్నాను. నేను ఫేస్ చేసింది నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అంటున్నారు, దీక్షలో చాలా కంటెంట్ ఉంది, ఈ పాఠశాలలో కూడా చాలా కంటెంట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే మనకి రావాల్సిన వాళ్ళ నుంచి మనకి రావడం లేదు. టీచర్స్కి రకరకాల గ్రూప్స్లో రకరకాల మెటీరియల్ ప్లెంటీ ఆఫ్ అవుతుంది. ఏది కరెక్ట్గా యూజ్ చేయాలనేది అఫీషియల్గా రావడం లేదు. గ్రూప్స్లో వస్తున్నాయి, అవన్నీ స్క్రోల్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పించి వాటిని ఓపెన్ చేసి చూద్దామనే ఆలోచన లేదు. మేము ఫేస్ చేసింది నిన్న కూడా డిస్కషన్ జరిగింది సార్. దీక్ష కోఆర్డినేటర్స్ అందరూ అంటే రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి మేము ఫైండ్ అవుట్ చేసుకుంటాం.